ఇది ఇక్కడ వచ్చి పొయ్యి మీద నుంచి పాలకూర. గిన్నెలో నీళ్లు ఉంటాయి, ఆ పొయ్యి మీద ఎక్కించు. అవును ఉన్నాయి. పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. చెవులు మూకుడు ఇదా పొయ్యి వెలిగించు. ఆ నీళ్ళలో పచ్చిమిర్చి వేసేయాలనా? ఈ పాలకూర వేసేయాలి అంతేగా? నీళ్ళు మసాలని. ఓహో, జర మరగొచ్చినాక ఈ పాలకూర వేసేయాలి. అలా ఇడబెట్టుకుంటా. ఇందులో మూకుడులో ఒక 1/2 చెంచా నూనె, అంతే చాలు. ఎండుమిరపకాయలు, ఆ పాలకూర కొంచెం పక్కకు జరుపు, చెప్తా అక్కడ పెట్టు. ఇవాళ రోటితో చాలా పని ఉంది. ఎందుకు బాబాయ్? మెదపడం అనేది రోటితోనే జరుగుతుంది ఇవాళ. పోయి కట్టే. మెదిపిన పాలకూర ఏం పేరు ఇది? ఇదేం వంటకం? మామూలుగా శ్రీలంకలో జాఫ్నా, కొలంబో ఉంటాయి, అక్కడ తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును, వాళ్ళు చేసే వంటకం. ఇవాళ చేసే 2 వంటలు శ్రీలంక వంట, శ్రీలంక బేస్. లంకా నగరపు వంటలు అన్నమాట. వజ్ర వైఢూర్యాల్లో హనుమంతుడే రాత్రిపూట శ్రీలంకను చూసి బిత్తరపోయట, ఏంది ఇంత బ్రైట్ గా ఉంది. రావణాసురుడు మహాపండితుడు, చిన్న పొరపాటు చేసి నాశనం అయిపోయాడు, కానీ అదర్వైజ్ మామూలుడు కాదు. అది చిన్న పొరపాటు ఏంది బాబాయ్? అంత పెద్ద చిన్న పొరపాటు అంటే ఒక చిన్న బలహీనత మనిషిని ఎంత పొంగదీస్తుందో రావణాసురుడు రుజువు చేశాడు. వీటిని ఆ రుబ్రోళ్ళవే వేసేస్తా. గరిట అందుకో. మన చేతిలో పని ఇది. కల్లుప్పు కొంచెం, ఒక పిసర. ఎక్కువ వద్దు, ఎందుకంటే కొంచెమే ఉంది కదా. వెయ్యి. మెదపాలా? వేసే, ఒక దెబ్బేసే. చిన్నుల్లిపాయ. పాపా ఎంత మంచి సువాసన వస్తుంది దంచుతుంటే. చిన్నుల్లిపాయ అసలు మజా వస్తుంది. వెల్లుల్లి, ఇగో జీలకర్ర, ఇటు మరగొచ్చింది అంతే. వేసే పాలకూర ఈ వేడి నీళ్ళలో వేసే. కొంచెం 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 వేసుకుంటే వెళ్ళు. ఎక్కువైపోతుందేమో. తక్కువైపోద్ది అది కాసేపటికి. గట్టతో కలిపేస్తే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని ఆకులు ఉంటాయి, టచ్ మీ నాట్ అంటారు, వాడు ముట్టుకుంటే మూసుకుపోతాయి, ముడుచుకుపోతాయి. ఇప్పుడు మనిషి ప్రకృతికి దూరం అయిపోతున్నాడు, సిటీలో ఉండేవాడు మరీ దూరం అయిపోతున్నాడు. అవును, మనం చిన్న పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి మనకి కాస్తో కూస్తో ప్రకృతితో ఇంకా అనుబంధం ఉంది. మనం ఈ జిల్లేడు ఆకులు చూస్తున్నాము, వేప చెట్టు చూస్తున్నాం, వావిలాకు చూస్తున్నాం, రావి చెట్టు చూస్తున్నాం, రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఆక్సిజన్ కోసం. మనకి ప్రకృతితో అనుబంధం ఉంది. సిటీ వాడు చూడు, మొత్తం చుట్టుపక్కల మొత్తం వీళ్ళే, ఇంకే ఉంటుంది. అగ్గి పెట్టలో వాడు దూరేడా, తలుపు వేసుకున్నాడా, ఏసీ ఆన్ చేసాడా, అంతే. ఇంకా టీవీ. ఇదిగో బాబాయ్ మొత్తం దగ్గరికి అయిపోయింది. తీసేయాలా? ఉడికిన పచ్చిమిర్చి, పాలకూర జాలి గిన్నెతో జాగ్రత్తగా తీసే.
ఈ పాలకూర పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, ఈ స్థాయిలో ఉడికితే చాలు. ఎందుకంటే మనం రోట్లో మెదుపుతాం కదా. చూడు, ఆ బేసిన్లో సగం నీళ్లు ఉన్నాయి చూడు, అందులోకి వేసాడు ఈ పాలకూరను పచ్చిమిర్చి. ఈ గిన్నె తీసే ఇక్కడి నుంచి. ఒక్కసారి అందులో వేయి. మొత్తం వేసాయన్నా. వేడి నీళ్ళల్లో ముద్ద వేసి మళ్ళీ చల్ల నీళ్ళల్లో ఈ ముద్దనే వేయాలి. ఇప్పుడు తీసి రోడ్తో నూరడమే. ఈ పొయ్యి వెలిగించి ఒక 4 గంటలు నూనె వేయి. ఆ రోట్లో ఉన్న పచ్చడి అంతా ఇందులో వేయి. చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మెదిపా అలా ఆవాలు తాలింపు ఏం అవసరం లేదా? అక్కడే చాలు. ఇప్పుడు ఇది కలిపి పాలకూరను మెదుపుతా అంతే. కరెక్ట్, 2 చేతులతో పిసికి నీళ్ళన్నీ వచ్చేయాలి బయటికి. బాబాయ్ చూడు, చాలు. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, మూకుడులో వేసాడు. ఇది చేయాలా? కొత్తిమీర, ఫైనల్లీ కొబ్బరి పాలు. ఇప్పటికే ఉడికింది కాబట్టి మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం ఉండదు. కొబ్బరి పాలు మొత్తం ఎలా? కొంచెం వేయాలన్నా. మట్టి పాత్ర అందుకో, చిన్నది. శ్రీలంకన్ డిష్ మెదిపిన పాలకూర. ముందుగా ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసి పచ్చిమిర్చి వేసి వేడెక్కిన తర్వాత పాలకూర కూడా వేసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక మూకుడు తీసుకొని నూనె వేసి ఎండుమిరపకాయలు వేయించిన మిరపకాయల్ని రోట్లో వేసి కల్లుప్పు కూడా వేసి దంచుకొని అందులోనే చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసి బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి మనం ముందుగా దంచుకున్న మసాలా మిశ్రమాన్ని అందులో వేసి కాసేపు వేగిన తర్వాత ఉడికించిన పాలకూరని రోట్లో వేసి బాగా మెదుపుకొని దాన్ని కూడా తీసి వేగుతున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని కొబ్బరి పాలు కూడా వేసి మరొకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే మెదిపిన పాలకూర రెడీ.